పడి పూజలు చేస్తారు. అసలు ఆ పూజా విధానం ఏంది, ఎందుకు అట్లా చేయాల్సి వస్తుంది? సూర్యాస్తమయ పూజలు, సూర్యోదయ పూజలు అని ఉంటాయి. ముందు సూర్యోదయ పూజల కాంతి మొదలు పెట్టుకుంటే సూర్యాస్తమయ పూజలు. ఈ సూర్యాస్తమయ పూజల యొక్క విధానం ఏమిటి అంటే, పగలు మనం తెల్లవారుజాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు. ఒక దేవాలయం ఉంది, ఇప్పుడు మునగాలయప్ప స్వామి దేవాలయం ఉందంటే పొద్దున్నే రాంగ్లోనే గణపతి హోమం. గణపతి హోమం అయిపోయిన తర్వాత అభిషేకాలు మొదలు పెట్టుకుంటాం. అభిషేకాలు అయిపోయిన తర్వాత అగ్నిదేవునికి నైవేద్యం పెట్టుకుంటాం. స్వామివారికి అరవణ పాయసం నివేదన చేస్తాం. కొంతమంది అరవణ పాయసానికి బదులుగా త్రిమధురాన్ని నివేదన చేస్తారు. అటుకులు, బొంగులు, తేనె. కొంతమంది త్రిమధురం అంటే 3 పదార్థాలు కలిసి తేనె, అటుకులు, ఎండు ద్రాక్ష తోటి నెయ్యి కలిపి స్వామివారికి నివేదన చేస్తాం. అయితే ఈ మధ్యాహ్న సమయానికి 11 గంటల లోపల ఈ నెయ్యాభిషేకాలన్నీ ముగించుకొని స్వామివారిని అలంకరణ చేసి మహానివేదన చేసి గుడి బంద్ చేస్తాం. మళ్ళీ సాయంత్రం తీసిన తర్వాత పానకం నివేదన చేస్తాం. 6 గంటలకు 6 ఆ టైంలో నక్షత్ర హారతి అని ఇస్తాం. ఈ నక్షత్ర హారతి అయిపోయిన తర్వాత 8 గంటలకు త్రిమధురాన్ని మళ్ళీ నివేదన చేసి హరివరాసనం పాడతాం. అయితే నీ డౌట్ ఏంటంటే పడి పూజలు నైట్ ఏం కదలే. ఈ పడి పూజలు ఎందుకు చేస్తారు నైట్ అంటే, ఈ యొక్క పడి మీద ఉన్నటువంటి అధిష్టాన దేవతలు కొంత అసురగణానికి సంబంధించినటువంటి దేవతలు. అసురులకు బలం ఎప్పుడు? రాత్రుల యందు బలం కాబట్టి ఆ యొక్క 18వ బడి మీద ఉన్నటువంటి దేవతల్లో మొదలి దేవత ప్రత్యంగిర, స్వప్న వారాహి, పులిందిని, బేతాళ, కరణ పిశాసి. ఈ విధంగా అసుర దేవతలు ఒకళ్ళు బేతాళ, విడంబి, భైరవి, చండి, ప్రచండి, సౌదామిని, సుభద్ర అని చెప్పి. ఎందుకంటే నేను పగలు ఆ దేవతలను ఉత్తరించను కాబట్టి అటు ఇటు చెప్తున్నాను. అందుకని 18వ మెట్టుకు వచ్చేసరికి నారికేల దేవత అంటాం ఈ తాంత్రికంలో వచ్చేసరికి. అందుకని నైట్ అభిషేకం అసుర దేవతలకి చేస్తే ప్రతిఫలం వస్తుంది. మనం కొలిసే దేవత మొదటి సంవత్సరం మెట్టేసుకునైనా ప్రథమ మెట్టు ఎక్కేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రత్యంగిరాదేవికి నమస్కారం చేసుకుని ఎక్కుతారు. 2 స్వప్న వారాహిక. అలా విధంగా అధిష్టాన దేవతల మొత్తాన్ని కూడా వారి వారి యొక్క విధానాలు బట్టి వాళ్ళు పూజ చేసుకుంటూ అది చేస్తారు. అయితే ఆగమన శాస్త్ర ప్రకారం నైట్ అభిషేకాలు లేవు, ఇవి కల్పితాలు. నైట్ నీకంతగా ఏదన్నా అభిషేకం చేయాలి స్వామివారికి అనుకుంటే పూలాభిషేకం చేసుకోవచ్చు, తప్పులేదు. పూలాభిషేకం మాత్రమే